Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో Crossbeats అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో లాంచ్ చేసిన Crossbeats Blaze B24 అనే సౌండ్ బార్కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా బాక్స్ పై అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ Crossbeats Blaze B24 అని అయితే ఉంది. అండ్ ఇట్స్ సైడ్ సో అన్ని దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బ్లూటూత్ 5.3తో వస్తుంది, SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది, RGB LED లైట్స్తో వస్తుంది, FM మోడ్ కూడా ఉంది, అండ్ USB పోర్ట్ అండ్ 43mm డ్యూయల్ డ్రైవర్స్తో వస్తున్న స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ దీని యొక్క ప్రైస్ అయితే 3,999 ఉంది, బట్ 1,799కి లాంచ్ ప్రైస్గా అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే సో ఇనీషియల్ సేల్లో 1,799కి వస్తుంది, తర్వాత వీళ్ళు దీని యొక్క ప్రైస్ని పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేస్తే మనకి సౌండ్ బార్ ఉంది, అండ్ యూజర్ మాన్యువల్ అండ్ కార్డ్స్, అండ్ అంతేకాకుండా సో USB to Type-C కేబుల్ అండ్ ఆక్స్ కేబుల్ అయితే ఉంది. సో వీటన్నింటిని పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ సౌండ్ బార్ని అయితే చూద్దాం. సో ఇది సౌండ్ బార్. సో ఇక్కడైతే చూడొచ్చు RGB LED లైట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి హార్డ్ పాలికార్బోనేట్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి స్పీకర్ ఏరియాలో సో మెటల్ గ్రిల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో మీరైతే సౌండ్ వినొచ్చు. అండ్ ఫ్రంట్ మనకి ఇక్కడ సో ఓవర్ వ్యూ చూస్తే Crossbeats అని ఉంది, అండ్ ఇక్కడ LED డిస్ప్లే అయితే ఉంది. సో మనం ఏ మోడ్లో ఉన్నాం అనేది అయితే ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ పైన మనకి సో RGB లైట్స్ అయితే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. సో మోడ్ బటన్, మనం ఏం ఆక్స్ మోడా బ్లూటూత్ మోడా అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ మైనస్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళడానికి అయితే బటన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అండ్ ఆక్స్ పోర్ట్, అండ్ ఇక్కడ USB పోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది, అండ్ Type-C పోర్ట్. సో Type-C కేబుల్తో దీన్ని అయితే మీరు ఛార్జ్ అయితే చెయ్యొచ్చు. అండ్ బాటంలో మంచి గ్రిప్ కోసం మెటీరియల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ 1,799 వీళ్ళ లాంచ్ ప్రైస్ని కన్సిడర్ చేస్తే అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సౌండ్ బార్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ చూస్తే 24 వాట్ అవుట్పుట్తో వస్తుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, అండ్ 43mm సో డ్యూయల్ డ్రైవర్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో మనమైతే ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం సౌండ్ ఎలా ఉంటుందో. అండ్ TWS పేరింగ్ కూడా వీళ్ళు అయితే ఇచ్చారు. అంటే సో మీరు వేరే మీ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో పేర్ చేయొచ్చు. అండ్ ఇలాంటిదే ఇంకో సౌండ్ బార్ని రెండింటిని కలిపి కూడా సో ఒకేసారి పేర్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. సో చాలా హెల్ప్ఫుల్ ఫీచర్. అండ్ ఇక్కడ ఈ మోడ్ బటన్ని క్లిక్ చేసి మీరు బ్లూటూత్, ఆక్స్ అండ్ FM మోడ్ ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్కి అయితే చేంజ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది 1200 mAh బ్యాటరీతో వస్తుంది, అప్ టు 8 hours ప్లేబ్యాక్ అయితే వస్తుందని అయితే వాళ్ళు చెప్పారు. అండ్ Type-C పోర్ట్తో సో మీరైతే ఛార్జ్ అయితే చేయొచ్చు. ఏ Type-C ఛార్జర్ ఉన్నా దాంతో అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ మరొక మంచి విషయం, ఇది IPX4 రేటింగ్తో వస్తుంది, కొంతవరకు వాటర్ స్ప్లాషెస్ని అయితే తట్టుకుంటుంది. అండ్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు బ్యాటరీ లైఫ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వాళ్ళు క్లెయిమ్ చేసింది 8 hours. సో నాకు ఆల్మోస్ట్ 6 hours వరకు అయితే 5-6 hours మధ్య అయితే బ్యాటరీ లైఫ్ వచ్చింది. సో మనం వినే వాల్యూమ్ను బట్టి బ్యాటరీ లైఫ్ అయితే కాస్త అటు ఇటు అయితే అవుతుంది. సో ఛార్జ్ అవ్వడం కూడా ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు Type-C పోర్ట్తో రావడం వల్ల. సో మంచి విషయం. FM మోడ్లోకి కూడా వెళ్ళొచ్చు, అండ్ ఆక్స్ కేబుల్తో డైరెక్ట్ కూడా మీరు వితౌట్ బ్లూటూత్ కూడా మీ ల్యాప్టాప్ లేదా మొబైల్ దేనికైనా కనెక్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. సో ఒకసారి అయితే మనం సౌండ్ క్వాలిటీని అయితే టెస్ట్ చేద్దాం. సో సౌండ్ క్వాలిటీ అయితే విన్నారు కదా. సో సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. బేస్ అయితే చాలా బాగుంది. సో 24 అవుట్పుట్ అయినప్పటికీ బేస్ పంచిగా అనిపించింది. ఈ ప్రైస్ రేంజ్ వీళ్ళు లాంచ్ చేస్తున్న 1,799 ప్రైస్ రేంజ్లో. అండ్ మూవీస్ చూసేటప్పుడు వోకల్స్ కూడా క్లియర్గానే ఉన్నాయి. సో సాంగ్స్ వినేటప్పుడు ట్రెబుల్స్, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ సో అంతా పర్లేదని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా 1,799 ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే సో కిల్లర్ సౌండ్ బార్ అని అయితే అనిపించింది. 24
2500 ప్రైస్ రేంజ్లో బోర్డుది ఇంకో సౌండ్ బార్ ఉంది. దాంతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ రేంజ్లో సో దాని రేంజ్ పర్ఫార్మెన్స్తో సో చాలా మంచి ఆప్షన్ అని అయితే అనిపించింది. అండ్ కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. ఒకసారి కనెక్ట్ చేస్తే ఫ్రీక్వెంట్లీ డిస్కనెక్ట్ అవ్వడం, మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. ఓవరాల్గా అండర్ 2000 ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా మీరు మీ ల్యాప్టాప్కి కానీ మీ మొబైల్లో ఇంట్లో చిన్న రూమ్లో యూజ్ చేయడానికి ఏదైనా మంచి సౌండ్ బార్ కోసం చూస్తుంటే బ్లూటూత్ సౌండ్ బార్ సో ఇదైతే చాలా మంచి ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇది క్రాస్ బీట్స్కి సంబంధించి బ్లేజ్ B24తో నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.